వాయిస్ ఆఫ్ వెమ్సీ వరల్డ్కి స్వాగతం. ఈ రోజుల్లో పిల్లలకి జీవితం గురించి నేర్పించాలంటే మన దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, స్కూల్ పుస్తకాలు ఉన్నాయి. కానీ ఒకప్పుడు మన ఇళ్లలో ప్రతి ఏటా ఒక మౌన పాఠం నేర్పేవారు. అది పుస్తకాలతో కాదు, రంగురంగుల బొమ్మలతో. అవును, అది కేవలం ఒక ఆట కాదు, అది ఒక పరిపూర్ణమైన జీవితం. ఆ అందమైన సాంప్రదాయమే బొమ్మల కొలువు. అసలు మనం బొమ్మల కొలువు ఎందుకు పెడతాం? కేవలం అలంకరణ కోసమేనా, లేక దాని వెనక ఏదైనా లోతైన రహస్యం ఉందా? ఈరోజు ఆ రహస్యాన్ని ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒక చిన్నారి తన తల్లిని అడిగింది, అమ్మా, ఈ బొమ్మలన్నీ ఎందుకు పెడతాం? వీటి వెనుక ఏమైనా అర్థం ఉందా అని. అప్పుడు ఆ తల్లి ఆ పాపను కొలువు దగ్గరికి తీసుకువెళ్ళి మెట్లపై ఉన్న బొమ్మలను చూపిస్తూ ఇలా చెప్పింది, చూడు బంగారం, ఈ కింద ఉన్న మెట్లను చూడు. ఇక్కడ రైతులు, కుమ్మరులు, సామాన్య జనం ఉన్నారు. ఇది మన నిత్య జీవితం. మనకు అన్నం పెట్టే రైతు, సమాజాన్ని నిర్మించే శ్రామికుడు, వీరే మన పునాది. వీరు లేనిదే లోకం లేదు. ఇంకొంచెం పైకి వెళ్తే ఇక్కడ రాజులు, మేధావులు, కళాకారులు కనిపిస్తారు. ఇది మన కృషికి గుర్తింపు. మనిషి కష్టపడి తన నైపుణ్యాన్ని పెంచుకుంటే సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానానికి చేరుకుంటాడని ఈ మెట్లు చెప్తాయి. పై మెట్లు పరిణితి. అంతకంటే పైకి వెళ్తే ఋషులు, మునులు, దేవతలు ఉంటారు. అంటే కేవలం సంపాదనే కాదు, మనిషి మంచి లక్షణాలతో దైవత్వానికి దగ్గరవ్వాలనేది మన అంతిమ లక్ష్యమని అర్థం. ఆ పాప ఆశ్చర్యంగా అడిగింది, మరి అన్నిటికంటే పైన అమ్మవారు ఎందుకుంటారు అని. అప్పుడు అమ్మ నవ్వి చెప్పింది, ఎందుకంటే ఈ సృష్టిని, ఈ ప్రపంచాన్ని నడిపించేది ఆ ఆడశక్తే. సృష్టి నుంచి సంరక్షణ వరకు ఆమె ఆధారం. అందుకే ఆమె అందరికీ పైన ఉండి మనల్ని కాపాడుతుంది. అప్పుడు ఆ చిన్నారికి అర్థమైంది, అమ్మ, ఇది బొమ్మల కథ కాదు, మన జీవితం ఎలా ఉండాలో చెప్పే ఒక అద్భుతమైన పాఠం అని. చూసారా, కాలం మారుతోంది, టెక్నాలజీ పెరుగుతోంది, కానీ మన సాంప్రదాయాలు నేర్పే విలువలు ఎప్పటికీ మారవు. బొమ్మల కొలువు అనేది కేవలం బొమ్మల ప్రదర్శన కాదు, అది మన మూలాలను గుర్తు చేసే ఒక నిశ్శబ్ద కథ. మనం భౌతికంగా ఎన్ని అంతస్తులు ఎదిగినా నేల మీద ఉన్న మనుషులను గౌరవించాలని, చివరికి దైవత్వానికి చేరుకోవాలని ఈ మెట్లు మనకు దిశానిర్దేశం చేస్తాయి. మన సంస్కృతి మన ఇంట్లో బతికే ఉందని మన పిల్లలకు చెప్పడానికి ఇది ఒక గొప్ప వేదిక. ఈసారి మీ ఇంట్లో బొమ్మల కొలువు పెట్టినప్పుడు లేదా ఎక్కడైనా చూసినప్పుడు ఆ బొమ్మల వెనుక ఉన్న ఈ జీవిత సత్యాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. మన పిల్లలకు మన సాంప్రదాయం వెనుక ఉన్న గొప్పతనాన్ని విడమర్చి చెప్పండి. మన మూలాలను కాపాడుకుందాం, మన విలువలని తరతరాలకు అందిద్దాం.